అందరికీ నమస్కారం అండి. ఇటీవల తమిళనాడులో కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఒక మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. తన స్నేహితుడితో కారులో నైట్ సమయంలో బయటికి వెళ్ళగా ఒక ముగ్గురు యువకులు వాళ్ళని ఫాలో చేసి తన స్నేహితుడిని మీద దాడి చేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. తర్వాత దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెంటనే ఛార్జ్ షీటు ఫైల్ కంప్లీట్ చేసి గరిష్టంగా శిక్ష పడే విధంగా ఛార్జ్ షీటు వేయాలంటూ ఆదేశించాడు. అలాగే ఈ ఘటనపై ఒక ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అర్ధరాత్రి సమయంలో ఆమె అక్కడెందుకుంది? తన స్నేహితుడితో అర్ధరాత్రి వెళ్ళటం ఏంటి? ఇది సామాజిక పతనంగా ఆయన అభివర్ణించాడు. అయితే దీనిపై తాజాగా తమిళ హీరో నటుడు విశాల్ స్పందించారు. దయచేసి ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంది అంటూ నిందించడం ఆపండి. ఇలాంటి విషయాలను రాజకీయం చేయటం తగదు అని చెప్పారు. అలాగే కోర్టుల్ని వేడుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలు సౌదీ అరేబియాలో జరిగితే ఇంత ఆలస్యం చేస్తారా? వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి న్యాయ వ్యవస్థని వేడుకుంటున్నాను. ఇలాంటి కేసుల్లో మరణశిక్ష వెంటనే విధించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నిర్భయ ఘటన చూసాం. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చూసాం. తన తల్లిని హత్య చేసి సుదీర్ఘ విచారణ తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చిన సందర్భాలు దేశంలో చాలా చూసాం. కేవలం ఇలాంటి కేసుల్లో వాయిదాలు లేట్ అవటం, బయటకు వచ్చేస్తాం అన్న నమ్మకం నిందితుల్లో ఉంది. అందుకే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చట్టాలు చేయాలి, మరణశిక్ష విధించాలి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు ఎప్పుడు కొంచెం సామాజిక పరంగా అంశాల పరంగా ఆయన ఎప్పుడూ స్పందిస్తుంటాడు. అలానే తమిళనాడు నవంబర్ 2న ఈ ఘటన జరిగింది. వెంటనే అరెస్ట్ చేశారు. కానీ దీనిపై ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై విశాల్ స్పందించి ఇలాంటి విషయాన్ని రాజకీయం చేయటం మానుకోండి అంటూ సెలవిచ్చి ఇప్పుడు మరణశిక్ష వేయాలి, ఇలాంటి విషయాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉండాలి అంటూ ఆయన చెప్పారు. మరి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ సరైన న్యాయం జరగటం లేదు అనే ఒక విమర్శ ఉంది. చూద్దాం మరి ఈ కేసులో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.